10,091 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. అంటే వ్యత్యాసం దాదాపు సగం, 4,551 కోట్ల వ్యత్యాసం. అంటే ఇంత ఎక్కువగా ఇచ్చాం ఒక్క సంవత్సరంలో, వచ్చిన తొలి ఏడాదిలోనే. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని కూడా మీరు మీ పైశాచిక ఆనందం కోసం ఉపయోగించుకుంటా ఉన్నారంటే మిమ్మల్ని ఏమనం? మిమ్మల్ని ఎట్లా చూస్తారు ప్రజలు? ఈ రకమైన మాటలు, ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారే తల్లికి వందనం పైన. ఇది తగదని చెప్తా ఉన్నాం. వైసీపీ నాయకులు ఎంతగా దుష్ప్రచారం చేసినా, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం పేదలకు నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన గొప్ప వరమని మేము ప్రకటిస్తా ఉన్నాం. అంటే నిజంగా ఇది నభూతోన భవిష్యత్తు లాంటి కార్యక్రమం. దీన్ని మేము మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒకవైపు వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొడుతూనే నారా లోకేష్ బాబు గారి చొరవతో అందిన ఈ తల్లికి వందనం ఆర్థిక సహాయం వల్ల పొందుతున్న ఆనందంలో మేము కూడా భాగస్వాములు అవుతాం. త్వరలోనే ప్రతి ఇంటికి పోతాం, ప్రతి లబ్ధిదారుని కలుస్తాం, వాళ్ళ ఆనందంలో మేము కూడా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను.